హాయ్ అండి, నేను మీ సరుని. ఈరోజు మన వీడియో వచ్చేసి మల్టీగ్రెయిన్ దోశ ప్రీమిక్స్ పౌడర్ ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం. రూమ్స్లో ఉండేవారు కానీ, బ్యాచిలర్స్ కానీ, అలాగే వర్కింగ్ ఉమెన్స్ కానీ పప్పు నానబెట్టే పని లేకుండా, అలాగే రుబ్బే పని లేకుండా, ఒకవేళ పప్పు నానబెట్టడం మర్చిపోయినా ఇలా ఒకసారి రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దోశలు పెసరపప్పు అండి, ఇలా మంచి క్వాలిటీ ఉన్న పెసరపప్పు అయితే తీసుకొని రాళ్ళు రప్పలన్నీ చూసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న పెసరపప్పు అయితే ఈ కప్తో నేను ఒక కప్ అయితే తీసుకుంటున్నాను. అలాగే ఒక కప్ అయితే బియ్యం తీసుకుంటున్నాను. మీరు స్టోర్ బియ్యం అయినా తీసుకోవచ్చు, లేదా డైలీ రైస్ వండుకోవడానికి యూజ్ చేసే బియ్యం అయినా తీసుకోవచ్చు. అలానే సగం కప్ అయితే పప్పు చేసుకుంటాను కదండి, కందిపప్పు అయితే సగం కప్పు దాకా తీసుకున్నాను. ఇప్పుడు మరో అరకప్పు దాకా అయితే మినపగుళ్ళు అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు మరో అరకప్పు అయితే పచ్చి శనగపప్పు అయితే తీసుకుంటున్నానండి. వీటిని శనగ బ్యాళ్ళని కూడా అంటారు. మీ సైడ్ ఏమంటారు అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ పప్పులన్నిటినీ స్టవ్ పైన ఒక ఇనుప పెనం పెట్టుకొని నీట్గా వేయించుకోవాలి. ఇప్పుడు అన్నీ కలిసేలాగైతే కలుపుకోవాలి. మీరు ఇందులో సగ్గు బియ్యం వేసుకోవచ్చు, అలాగే అటుకులు కూడా వేసుకోవచ్చు. మీ ఆప్షనల్, మీ దగ్గర ఉన్నట్లయితే మీరు వేసుకోవచ్చు, లేదంటే నాలాగా స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మొత్తం ఈ పప్పులన్నీ పెనం పైన వేసేసుకొని ఇలా పెనం పైన లైట్గా పప్పులు చేతితో తాకగలిగినప్పుడు వేడిగా ఉండాలి పప్పులు అయితే. ఈ పప్పులు వేడిగా ఉంటే సరిపోతుంది, ఎక్కువ ఫ్రై చేయకూడదు. వీటిని జస్ట్ ఒక 2 మినిట్స్ లేదా 5 మినిట్స్ మాత్రమే ఇలా వేయించాలి. ఎక్కువ అయితే ఈ పప్పులను వేయించకూడదు. ఇలా వేయించడం వల్ల ఏమవుతుందంటే మనకు పిండి అయితే ఎక్కువ రోజులైతే స్టోర్ ఉంటుంది. అందువలన ఇలా వేయించుకోవాలి. ఇప్పుడైతే పప్పులన్నీ చాలా చక్కగా అయితే 2 మినిట్స్ దాకా అయితే పెనం పైన వేయించుకున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇలా అయితే వేయించుకున్నాను. ఇప్పుడు ఈ పప్పులను అయితే చల్లారే వరకు అయితే చల్లారనిద్దాం. ఇప్పుడు చక్కగా చల్లగైన ఈ పప్పులను ఒక మిక్సీ జార్ తీసుకొని వాటిలో గ్రైండ్ చేసుకోవాలి. లేకపోతే మీరు మిల్లాడించుకోవచ్చు, మీకు అవైలబుల్ బట్టి మీరు ఇలా చేసుకోండి. నేనైతే మిక్సీలో వేసుకుంటున్నాను. అన్నీ ఒకేసారి కాకుండా ఇలా సగం సగం అయితే పట్టుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ ఇలా పెట్టుకొని దాంట్లోకి జల్లెడ వేసుకొని ఈ పిండిని మొత్తం ఇలా వేసుకొని జల్లించుకోవాలి. ఇలా వచ్చిన పిండిని మళ్ళొకసారి అయితే వేసుకొని జల్లించుకోవాలి. మిగతా పప్పులు కూడా వేసుకొని జల్లించుకోవాలి. మళ్ళొకసారి పట్టుకున్నాము, మరలా చిల్లర్లో వేసుకుని ఇక్కడ జల్లించుకోగా నాకు లాస్ట్లో కొద్దిగా ఇలా బరకగా అయితే వచ్చింది. దీన్ని డైరెక్ట్గా అయితే నేను కలిపేసుకుంటున్నాను. నాకైతే మొత్తం మీద పిండి అయితే ఈ విధంగా వచ్చింది. దీన్ని చల్లారేదాకా చల్లారనిద్దాం. మిక్సీలో వేసాం కదండి, చల్లబడేదాకా చల్లారనిద్దాం. ఇప్పుడు మనం దోశ పిండికి అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పిండిని ఒక కప్ దాకా తీసుకొని మనమైతే దోశలకైతే ప్రిపేర్ చేసుకుందాం.
ఇక్కడ ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్ దాకా నేనైతే పిండిని తీసుకున్నాను. ఈ పౌడర్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా నీళ్లు వేసుకుంటూ దోశ పిండి ఎలా కలుపుకుంటామో అలా చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ నాకు 1 కప్పు పిండికైతే 1 కప్పు నీళ్ళు అయితే సరిపోయాయి. ఇది 1 గంట సేపు లేదా ఒక అర్ధ గంట నానిన తర్వాత మళ్ళీ నీళ్లు చూసుకొని వేసుకోవాలి. అంతవరకు అయితే మూత పెట్టేసి పక్కన ఉంచుకుందాం. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక మూత పెట్టేసి పక్కన ఉంచుకుందాం. 1 గంట సేపు నానిన తర్వాత తీసి చూద్దాం. ఇప్పుడు ఈ పొడిలోకైతే కొద్దిగా ఉప్పు వేసుకొని అయితే కలుపుకొని పక్కన ఉంచుకుందామండి. ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల చాలా రోజులైతే నిల్వ ఉంటుంది. పొడి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి 6 నెలల దాకా నిల్వ ఉంటుంది. అలాగే బయట పెట్టుకున్నామనుకోండి 8 గ్లాస్ సీసాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ ఈ పొడిని అయితే స్టోర్ చేసుకోవచ్చు. మీ దగ్గర గాజు సీసాలు ఉన్నట్లయితే గాజు సీసాలో స్టోర్ చేసుకోండి. నా దగ్గర లేదు ప్రజెంట్, నేనైతే ఉన్న దాంట్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. ఒకరోజు పప్పు నానబెట్టడం మర్చిపోయినప్పుడు ఇలా అప్పటికప్పుడు 1 గంట ముందైతే పిండిని అయితే నానబెట్టేసుకొని ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడైతే 1 గంట సేపు నానిన పిండిని అయితే మరొకసారి చూసి ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మనకు దోశ బ్యాటర్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ఈజీగా దోశ ఎలా పోసుకుంటామో అలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కువ ప్రెస్ చేస్తూ దోశను ఎలా రుద్దుతామో అలా అయితే అనకండి, స్మూత్గా చేయండి. అలాగే మంట మీడియం టు సిమ్లో ఉంచుకుంటూ పైన ఆయిల్ లేదా నెయ్యి వేసుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలి. అచ్చం మన ఇంట్లో దోశలు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అదే ప్రాసెస్ అండి. అంత చక్కగా కూడా కుదురుతాయి. కాకపోతే తొందరపడినట్లుగా కొద్దిగా సిమ్ టు హై ఫ్లేమ్లో ఉంచుకుంటూ దోశను అయితే కాల్చుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అయితే ఇదే. చాలా చక్కగా వచ్చాయి కదండి, మీరే చూస్తున్నారుగా. మనం బయట తెచ్చుకునే దోశల కన్నా ఇలా ఒకసారి అయితే పొడిలు చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు దోశ తీసేసుకున్న తర్వాత ఒక క్లాత్తో అయితే నీట్గా తుడిచేసుకోవాలి. ఇప్పుడు మరి అదే విధంగా అయితే మనం దోశను అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఒకటెనక ఒకటైతే చక్కగా ప్రిపేర్ చేసుకోవాలి. చాలా అంటే చాలా చక్కగా కుదురుతాయండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ఇంట్లో మిల్లాడించుకొని పెట్టుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడైతే ఈజీగా చేసుకోవచ్చు. బియ్యం, అలాగే పెసరపప్పు, అలాగే మినపప్పు, అలాగే పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, వీటితో చేసిన ఈ హెల్దీ అయిన మల్టీగ్రెయిన్ ప్రీమిక్స్ పౌడర్ దోశ